మంచి కార్యక్రమాలు చేసినాము. పిల్లలకు చిత్రలేఖనం పోటీలు కూడా పెట్టినాము, కవితల పోటీలు పెట్టినాము. మంచి తెలంగాణలో తెలంగాణ సాహిత్యం, తెలంగాణ ఉద్యమం వస్తే కూడా 2001లో తెలంగాణ సాహిత్య వేదిక అని కూడా పెట్టినాం. అందులో కూడా ఒక 12 పుస్తకాలు వేసినాం. ఇవాళ ముఖ్యంగా శరత్ గురించి చెప్పాలంటే ఒక గొప్ప రచయిత, మానవతావాది, స్త్రీల కన్నీళ్లను, కష్టాలను, హృదయాన్ని ఎరిగిన వారు. వాళ్ళు ఏమంటారంటే ఆయన స్త్రీలను బంగారంతో పోల్చి, ఈ బంగారము కరువైపోవాలి, తక్కువ అయిపోవాలి, అప్పుడే దానికి విలువ ఉన్నట్టు ఈ స్త్రీలకు కూడా అలా విలువ ఉంటుంది అని ఆయన అనుకున్నారు ఆ మహానుభావుడు. అలాంటి ఆయనకు ఒకసారి సన్మానం చేస్తే అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన జయంతి ఉత్సవానికి వచ్చిండు సమకాలీన. రవీంద్రనాథ్ ఠాగూర్కు విశ్వవ్యాప్తంగా పేరు ఉంది, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన మీటింగ్కి వచ్చి, అయ్యా మీరు నాకన్నా గొప్పవారు, నేను వాళ్ళకి లేదని మీరు ఈ జనుల హృదయాల్లో ఉన్న కవి, మీరు రచయిత, నాకు పేరు ఉంది, గౌరవం ఉంది, కానీ నాకన్నా ఎక్కువ పేరు, గౌరవము ప్రజల, ఈ పాఠకుల హృదయాల్లో మీకు స్థానం ఉంది అని ఆయన గొప్పగా చెప్తారు పర్సనల్గా. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అలా ఈయన బతుకుదేరు కోసము రంగును కూడా పోతాడు, రచనా వ్యాసంగం చేస్తాడు, విరివిగా రాస్తాడు, మంచి పేరు వస్తుంది. ఇవాళ ఢాకా యూనివర్సిటీలో కూడా అప్పట్లో, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారు కదా, ఢాకా యూనివర్సిటీలో ఆయనకు డాక్టరేట్ కూడా ఇచ్చింది అప్పటి కాలంలో. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సమకాలీకుడై, ఒకవేళ నిజంగా ఈయన రచనలు కూడా ఇంగ్లీష్లోకి వస్తే ఈయనకు నోబెల్ ప్రైజ్ వచ్చేంత గొప్ప రచనలు చేశారు. ఇక మన తెలుగులోనైతే తెలుగు రచయిత అన్నంత పేరు శరత్. ఎందరు శరత్ బాబు లేరు మన దగ్గర? అవును, మనకు చాలా శరత్ బాబులు ఉంటారు. ఆ శరత్ అనేది బెంగాలీ పేరు వాస్తవానికి. వాళ్ళు శరత్ అనే పేరు ఎందుకు రాశారంటే ఆ లిపిలో శరత్ వాళ్ళు అట్లే రాసుకున్నారు, అది ఒరిజినల్ అలాగే తీసుకున్నాను నేను. అలాంటి మహారచయిత పేరు మీద ఒక సంస్థను పెట్టాలనుకొని, బహుశా ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఉన్న ఒకే ఒక సంస్థ ఇదే అని నేను అనుకుంటున్నా. మంచి పేరు ఉంది. అయితే పోయిన జనవరిలో నేను ఇంత లేదు ఆయన ఇల్లు చూడాలని ఇట్లా ఎట్లనే చూస్తున్నా, పర్సనల్గా చూడాలనుకున్నా. కలకత్తా జనవరిలో వెళ్ళిన, నాతో జైపాల్ ఉన్నాడు. అదే హౌరా స్టేషన్లో రైలు ఎక్కినాం. హౌరా టు బండేల్ ట్రైన్ ఉన్నది, అంతే. హౌరా టు బండేల్ అది షటిల్ కొడుతుంది, దిగినాము. ఇక్కడ టాంగాలు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి, టాంగాలు ఉంటాయి. రిక్షా ఎక్కినాం. 4 కిలోమీటర్ల మా మండల కేంద్రం నుంచి 4 కిలోమీటర్లు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయనకు స్మారక మందిరం ఉంది. అక్కడ ఆయనకు మన ఏ ఇల్లు అయితే అక్కడ పుట్టినరో మళ్ళీ కొద్దిగా రీమోడల్ చేసి కట్టారు. ఆయన ఫోటో పెట్టించు, అక్కడ ఫోటో దిగిన. అక్కడ ఒక లైబ్రరీ పెట్టిండు వాళ్ళు. ఆ లైబ్రరీకి ఒక లైబ్రరీ ఉంటాడు, అందులో ఆయన పుస్తకాలు, జనరల్ పుస్తకాలు ఉన్నాయి. చిన్న ఉద్యానవనం ఉంది. ప్రతి జయంతికి కానీ జనరల్ సందర్భాలు ఆయన ఉత్సవం జరుపుతారు. అట్లా మంచి హానర్గా ఉంది. అవి చూసి ఫోటోలు దిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఆంధీవేలో ఆ పక్కనే ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తే ఆనందమఠ రాసిన మన బంకించంద్ర ఊరు కూడా అక్కడ దగ్గర అని తెలిసిన తర్వాత, ఆ తర్వాత నేను కలకత్తా వెళ్ళినప్పుడు రవీంద్రనాథ్ ఊరు కలకత్తాలో ఉంటాయి. గీతాంజలి రాసిన రవీంద్ర, ఆయన యొక్క జన్మస్థానాన్ని కూడా చూసి, ఆయన రాజుల కుటుంబం చాలా అద్భుతం. రాజులే కదా, వాళ్ళ వంటశాల, వాళ్ళ పడక గది, ఆయన రాసుకున్నాయి, ఆయన పోర్ట్రేట్స్. చిత్రకారుడు, సంగీతకారుడు, కవి, రచయిత, మన విశ్వభారతిని స్థాపించింది కదా, అది 100 కిలోమీటర్లు ఉంటాయి. కలకత్తాలో ఉండదు విశ్వభారతి. అది పోవాలంటే మళ్ళీ స్పెషల్గా పోవాలి కాబట్టి నేను వెళ్ళకపోయినా. అలా నేను శరత్తును దర్శించి వచ్చిన. ముఖ్యంగా పోయిన సంవత్సరము శరత్ దేవదాసు నవల మీద 2-3 సంవత్సరాల క్రితం ఒక ఆర్టికల్ రాస్తే ఒక ఈనాడు పేపర్ అంత సైజు పేజీ నిండా వేశాడు బైజ దేవదాసు.
చాలా పెద్దగా ఉంది సార్ అని ఆయన ఫోటోలు పుస్తకాలు అన్నీ పంపించండి, చదువులకు బోరు కొడుతున్నాను అవన్నీ పంపించిన. అది వేసి అది చదివిన వాళ్ళు, లక్ష్మీనారాయణ నువ్వు ఒక నవలను పరిచయం చేసినావు, బిఎస్ రాముడు ఫోన్ చేసి, ఒక నవలను పరిచయం చేయడం చాలా గొప్ప పని, అందరూ రాయలేరు అలా, నువ్వు బాగా రాసి ఇంకొకటి రాయరాదు ఇట్లాంటివి అన్నాడు. ఏమో ఆయన ఒక రచయిత ఒకటి సెలెక్ట్ చేసుకొని రాసిన అని చెప్పినాను. మరి చాలా సంతోషము. ఈ సందర్భంగా బెంగాల్ నుండి కావేరి చటోపాధ్యాయ, ఆమె ఒక రొమ్ము క్యాన్సర్ ఏదో ఉండే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, ఆమె దాన్ని అధిగమించి జీవితాన్ని వాటి టీచర్గా ఉండే వచ్చింది. ఆ అనుభవంతో ఆమెకు రాయాలనిపించి ఒక నవల పీపింగ్ త్రూ ద విండో అని ఒక ఆత్మకథ రాసేది. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన ఆ రాసిన పుస్తకాన్ని వెల్లాడ నిత్యానందరావు అనే అతను తెలుగులోకి అనువాదం చేసి 3-4 ఏళ్ల క్రితం, 3-4 ఇంకా జనవరి తర్వాతనే 3-4 నెలల క్రితం ఆమెకు హైదరాబాద్ వచ్చింది, ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంలో ఆమెకు ఆ పేరు పీపింగ్ త్రూ ది విండో పెట్టుకుంది. ఈమె పేరు కావేరి. కావేరి అంటే కావేరే, వాళ్ళకు వా ఉండదు. విరాటి అంటాం మనం, వాళ్ళు బిరాటి అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం, వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. వంశీ అంటాం మనం, వంశీ అంటారు వాళ్ళు. బాలేదు. సో అయితే ఈ ఆమె ఆ నవల కావేరి, ఆటుపోట్ల కావేరి అని పెట్టిండు ఆయన. ఆమె జీవితంలోని కష్టాలు కదా, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఆమె అధిగమించి సక్సెస్ అయింది లైఫ్ లో. నవల రాసింది. ఈ తెలుగు మహానుభావుడు ఏం పేరు పెట్టాలంటే ఆటుపోట్ల కావేరి అని పెట్టిండు. ఆమెనేమో పీపింగ్ త్రూ ద విండో, నేను ఈ ప్రపంచాన్ని విండో నుంచి చూస్తున్నాను ఆమె పెట్టుకుంది. ఆ పేరు పెట్టినప్పుడు నాతో డిస్కషన్ చేసిండు నిత్యానందరావు. సార్ వీళ్ళు ఆమెకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ఆటుపోట్లని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆయనకు అర్థమవుతుంది. ఆమె బెంగాలీ, అలా ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రాదు. అప్స్ అండ్ డౌన్స్, సముద్రంలో ఆటు పోట్లు అంతే కదా, మనం ఏమంటాం పల్లాలు ఇట్లా వస్తాయి కదా, ఆటు పోట్లు అంటే టైడ్స్, వేవ్స్ అండ్ టైడ్స్. అంటే ఇట్లా పైకి వచ్చేదాన్ని ఒకటి ఇట్లా అనొచ్చు సార్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి అని నేను చెప్పిన. అదే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది టైడ్స్, అదే టైడ్ అంటే అలా. ఇప్పుడు మనకు ఇట్లా వస్తుంది కదా, ఇట్లా అనండి సార్ ఇంగ్లీష్లో అని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆమె కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమెకు అర్థమైంది, లేకపోతే అంతవరదాకా నాకు అర్థమైంది. సరే ఇక నేను ఇట్లా అని ఫేస్బుక్లో ఒకసారి నా పరిచయం పెట్టింది ఆమెకు. చాలా రోజులు చూసుకొని, అయ్యో లక్ష్మీనారాయణ గారు మీరేనా వారి ఫ్రెండ్, చాలా రోజులకు చూసినా సార్ అని నన్ను ఫాలో అవ్వచ్చు పెట్టింది ఫేస్బుక్లో. రండి, వెల్కమ్, మీరు కూర్చోండి ఇక వెళ్ళి. తర్వాత అమ్మ అవి తీసుకొని డబ్బులు ఇచ్చేయి, స్వామి గారు కదా కూర్చుంటాడు. అయితే ఏంటంటే ఈ మేడం గారు నన్ను పరిచయం చేసుకొని ఫాలో అయ్యి నా యొక్క పోస్టింగ్లన్నీ ఫేస్బుక్లో చూసి, ఇంగ్లీష్లో చూసి, హిందీలో చూసి, ఈ మధ్యలో ముఖ్యంగా నేను ఇంగ్లీష్లో హిందీలోకి ట్రాన్స్లేషన్ చేస్తుంటాను, చిన్న చిన్న కవితలని చేస్తుంటాను యాప్ ద్వారా. సార్ బ్రహ్మాండంగా ఉన్నాయి, మస్తు మంచిగా ఉన్నాయని అప్రిసియేటెడ్ మీ. నా కవితలను కూడా చదివి అదే నాకు ఆమె ఇంగ్లీష్లో మంచిగా రాస్తుంది, నాకన్నా మన పాలిష్డ్ మంచిగా రాస్తుంది. బెంగాలీ కూడా వస్తుంది, హిందీ కూడా వస్తుంది. నాకు బెంగాలీ రాదు కానీ నాకు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వస్తుంది. ఆమెకు మాత్రం బెంగాలీ, తెలుగు, హిందీ వస్తుంది. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వస్తుంది. ఆమెకు కూడా ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ వస్తుంది. ఈ నా కవితలను అర్థం చేసుకొని చదివిన వాళ్ళే నాకు అర్థమైన ఒక బుక్ వేద్దాం అనుకుంటున్నా, మౌన సముద్రం. దాన్ని సైలెన్స్ మేడం ఒక బుక్ వేస్తున్నా, మీరు ముందు మాట ఇస్తారా అంటే మంచిగా ఇస్తారా అని చదివి మాట కూడా ఇచ్చింది. మేడం ఇచ్చేసింది. మా అమ్మ పుస్తకం తెలుగులో వచ్చింది కదా, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. ఆమెకు పంపించిన, ముట్టింది. మేడం మా అమ్మ పుస్తకాన్ని మీరు బెంగాలీలోకి అనువాదం చేయండి, మేడం చేస్తాను. సో అలా ఒక భాషా మాధ్యమం ద్వారా, ఈ సాహిత్యం ద్వారా నిత్యానందరావు గారు అనువాదం చేయడం ద్వారా నాకు పరిచయం అయ్యి నన్ను అభిమానిగా మారి. నిజంగా ఆమెకు ఒక నాకంటే పెద్దది, 70 ఏళ్ళ వరకు ఉండొచ్చు ఆమె. అలా
నా పుస్తకానికి ముందు మాట రాసి నా ఒక పుస్తకాన్ని బెంగాల్లోకి అనువాదం తీసుకుంది చేస్తానని చెప్పింది. అలాంటి మేడం మనకు తెలిసేటట్లు తాను రికార్డు చేసిన సందేశం ఒకటి వినిపిస్తానండి. లేదంటే డైరెక్ట్ కూడా మాట్లాడచ్చు. నేను నైట్లో మాట్లాడింది, శారతో కూడా మాట్లాడింది, నాతో మాట్లాడింది. చాలా బాగుంది సార్ మీ ఇల్లు, మీకు ధ్యానాలు అని చెప్పింది. ఈ చటోపాధ్యాయ అంటే వాళ్ళు బహుశా బ్రాహ్మిన్సే, ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సంతోషము, మీరు అందరూ వచ్చి ఏదో ఫ్రెండ్లీగానే చేసుకుంటున్నాము. ముందు మీ అందరి సహకారంతో మంచి ప్రోగ్రామ్స్ కొద్దిగా మంచిగా చేద్దామని నాకుంది. ఈ సంస్థ పుట్టి 99లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే 99 అంటే ఇక 25 ఏళ్ళు వచ్చినట్టు. నేను సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని డిసెంబర్లో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరి సహకారం తీసుకుంటే ఆత్మీయ మిత్రులది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అవసరమైతే కవితల పోటీలో, కవి సమ్మేళనం పెట్టి మంచి ప్రోగ్రాం పెట్టి బుక్స్ రిలీజ్ చేసి ఈ 25 ఏళ్లలో ఏం కార్యక్రమం చేసినారో అవన్నిటి ఒక సావని వేద్దాం అనుకుంటున్నాను. దాన్ని గాలికి పోవద్దు. మొట్టమొదటి సభ 99లో నా పుస్తక ఆవిష్కరణ నాడు స్టార్ట్ అయింది నా ఆర్ట్స్ కాలేజ్లో. 99 డిసెంబర్ 27. 99లో ఎందుకు పెట్టినామని అంటే ఇక మిలియనియం దాటిపోతుంది. నేను 2000 తర్వాత కవి కాదు, 99 లోపలి కవి కావాలంటే అలా 25 సంవత్సరాలు అయింది. తర్వాత వివిధ ప్రోగ్రాంలు, తర్వాత మాకు గజేందర్ రెడ్డి సారు ఉండే వారి సెక్రటరీగా, నేను ప్రెసిడెంట్గా ఉండి సంస్థను రిజిస్టర్డ్ 2005లో చేస్తున్నాను. 2001లో లెక్చరర్ అయినా. సారు మా కాలేజీలో బట్టి పెట్టినాం మొదటి ప్రోగ్రాము. మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో పెట్టినప్పుడు జాషువా ప్రోగ్రామ్, వర్షం పడుతుంది, బోయినపల్లి వెంకటరామారావు వచ్చి చాలా మంది ప్రముఖులు వచ్చినారు. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మన కరీంనగర్లో ఉన్న